హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరు? నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇవాళ నేను మీకు ఒక మంచి స్నాక్స్ రెసిపీ చూపిస్తున్నానండి. మనకి ఎప్పుడైనా జనరల్గా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అనేది ఇడ్లీగా ప్రిపేర్ చేసుకుంటే ఒక్కొక్కసారి మనకి ఇడ్లీ అనేది మిగిలిపోతూ ఉంటుంది కదా. సో అలా మిగిలిపోయినప్పుడు దాన్ని పాడేయకుండా ఇలా మనం ఇన్స్టెంట్గా స్నాక్స్ అనేది ప్రిపేర్ చేసుకుని పిల్లలకి సర్వ్ చేసినట్టయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి వాళ్ళు ఈ రెసిపీ అనేది. సో ఫస్ట్ ఇక్కడ నేను ఒక 3 లెఫ్ట్ ఓవర్ ఇడ్లీస్ తీసుకున్నానండి. లెఫ్ట్ ఓవర్ ఇడ్లీస్ తీసుకుని ఈచ్ ఇడ్లీని నేను ఇలా 6 క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్నాను. సో కట్ చేసుకున్న ఇడ్లీని మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకుని, సో చూసారు కదా, ఇంత 1 ఇంచ్ సైజ్ ఉండేటట్టు ఇలా ఇడ్లీస్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత ఒక చిన్న కడాయి పెట్టుకుని కడాయిలోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఇడ్లీ క్యూబ్స్ని నేను దానిలోకి జెంటిల్గా డ్రాప్ చేసి లైట్గా ఫ్రై చేసుకోవాలండి. అంటే ఇప్పుడు మనం ఏదైనా స్వీట్ ప్రిపేర్ చేసేటప్పుడు కాజూస్ ఎలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటామో ఈ ఇడ్లీ క్యూబ్స్ని కూడా అలాగే మనం ఫ్రై చేసుకోవాలండి. త్రూ అవుట్ ద ఫ్రైయింగ్ ప్రాసెస్ మీరు ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకోండి. అప్పుడు మాత్రమే అది యూనిఫామ్గా కుక్ అయ్యి పచ్చి పచ్చిగా ఉండకుండా ఉంటుంది. సో ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒక బ్యాచ్ని కుక్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ బ్యాచ్ ఆఫ్ క్యూబ్స్ని కూడా నేను అలాగే యాడ్ చేశానండి. మీరు కొంచెం వెడల్పాటి కడాయి తీసుకుని కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకుంటే మీకు కొంచెం ఎక్కువ క్యూబ్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదా నాలా చిన్న కడాయి తీసుకుంటే 2 బ్యాచెస్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫ్రైయింగ్ ప్రాసెస్ అనేది ఇట్ టేక్స్ మినిమం 2 to 3 minutes టైం అండి. సో బీ పేషెంట్ అండ్ కుక్ అకార్డింగ్లీ. సో ఇలా చూసిపించినట్టు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మీరు ఆయిల్ నుంచి డ్రైన్ అవుట్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. సో తర్వాత ఇంకొక కడాయి తీసుకుని ఆ కడాయిలోకి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేశాను నేను. సో అది ఇప్పుడు మీరు ఇక్కడ ఫ్రైయింగ్ కోసం యూజ్ చేసిన ఆయిల్ అయినా పర్వాలేదు, ఆర్ ఫ్రెష్ ఆయిల్ ఉంటే ఫ్రెష్ ఆయిల్ అయినా యూజ్ చేసినా పర్వాలేదు. సో ఆయిల్ అనేది వేసి ఆయిల్లోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు, 1 టీ స్పూన్ ఆఫ్ ఆవాలు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఆఫ్ పసుపు, అలాగే ఒక బిగ్ సైజ్ ఆనియన్ నేను రఫ్గా చాప్ చేసుకున్నానండి. అలాగే ఒక 3 to 4 గ్రీన్ చిల్లీస్ అనేవి తీసుకుని సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. నేను తీసుకున్న చిల్లీస్ అనేది ఎక్కువ స్పైసీ లేవండి. సో అందుకని నేను ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. మీరు తీసుకున్న చిల్లీస్ స్పైసీనెస్ బట్టి మీరు ఆ క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకోండి. సో అవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గార్లిక్ పేస్ట్ అండి. వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నా కదా ఆల్రెడీ, నేను అన్ని రెసిపీస్లో యూజ్ చేస్తున్నా కదా. సో అది వేసేసాను. అది వేసేసి ఒక రెమ్మ కరివేపాకు అనేది తీసుకుని దాన్ని కూడా సన్నగా చాప్ చేసి పెట్టుకుని ఆ మొత్తాన్ని వేసి, సో ఆ వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ ఆనియన్స్కి బాగా కోట్ అయ్యేలాగా ఒక 1 minute పాటు నేను ఫ్రై చేసుకున్నానండి సిమ్లోనే ఉంచుకుని. సో తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, కిసాన్ టొమాటో కెచప్ అనేది తీసుకుని నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ టొమాటో కెచప్ అనేది వేసి ఆ టొమాటో కెచప్ అనేది ఈ ఆనియన్ మిక్స్చర్లోకి బాగా బ్లెండ్ అయ్యేటట్టు మిక్స్ చేసుకున్నానండి. అరౌండ్ ఒక 1 minute మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఇడ్లీ క్యూబ్స్ ఉన్నాయి కదా, సో ఆ ఇడ్లీ క్యూబ్స్ని కూడా వేసి ఈ టొమాటో కెచప్ అండ్ ఆనియన్ మిక్స్చర్లో జెంటిల్గా టాస్ చేశానండి. మీరు మరీ ఎక్కువ ప్రెషర్ ఇవ్వకండి, ఇస్తే కొంచెం అవి చెదిరైపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో జెంటిల్గా టాస్ చేసుకుని తర్వాత నేను ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసుకున్నానండి. ఒక 1 minute పాటు టాస్ చేసుకుని ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేసానండి. టర్న్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి నేను డిష్ అవుట్ చేసుకున్నాను. సో డిష్ అవుట్ చేసుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీరతో నేను గార్నిష్ చేసుకున్నానండి. సో చాలా సింపుల్గా మనం ఎప్పుడైనా ఇడ్లీస్ లెఫ్ట్ ఓవర్ ఇడ్లీస్ ఉంటే మనం దాన్ని వేస్ట్ చేయకుండా ఆర్ఎల్స్ మళ్ళీ దాన్ని రీహీట్ చేసి తినకుండా ఇలా మనం ఇన్స్టెంట్గా స్నాక్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది చూడటానికి టెక్స్చర్ వైజ్ మనకి ఏంటంటే పొటాటో 65 ఆర్ఎల్స్ ఒక డ్రై మంచూరియన్ టైప్లో ఉంటుందండి. సో డెఫినెట్గా ట్రై చేయండి మీరు అందరూ. నేను దీనిలో ఇంకా మీరు కావాలి అనుకుంటే మీరు చాప్డ్ జింజర్ అంటే కట్ చేసిన అల్లం ముక్కలు దాన్ని కూడా సన్నగా తురిమిసి వేసుకోవచ్చండి, అది కూడా టేస్ట్ బాగుంటుంది. ఇంకా మీరు కావాలనుకునే దాన్ని బట్టి ఇంకా కొంచెం అడిషనల్ ఫ్లేవర్స్ అనేది ఇన్స్టెడ్ ఆఫ్ గ్రీన్ చిల్లీస్ మీరు కావాలి అనుకుంటే చిల్లీ పేస్ట్ యూస్ చేయొచ్చు. సో అలా మీరు తినే టేస్ట్ని బట్టి మీకు ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి మీరు అడిషనల్ ఫ్లేవర్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఆల్సో యూ కెన్ యాడ్ పెప్పర్ పౌడర్ అండి. సో తప్పకుండా మీరు అందరూ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్స్ని నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ రింగ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా? అలాగే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని అందరినీ తప్పకుండా మీట్ అవుతాను. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్